నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ జిల్లా ప్రతినిధి గడ్డం శ్రీనివాస్ రెడ్డి 30 సంవత్సరాల నుండి పార్టీ పటిష్టకు కృషి చేస్తూ వచ్చే సంస్థ. గత ఎన్నికల్లో పార్టీ పటిష్ట అభ్యర్థుల గెలుపు కోసం పోరాడుతానని తనను ప్రోత్సహిస్తున్న మిత్రులు గమ్మిరియల్ నారాయణ రెడ్డి, పెద్దోళ్లు గంగారెడ్డి, పల్లె గంగారెడ్డి, న్యాయవాది రుయ్య రాజేశ్వర్ల ప్రోత్సాహంతో బీజేపీ సభ్యత్వ నమోదుకై జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచరి పటేల్, అధికార ప్రతినిధి జస్సు అనిల్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలుస్తాయని తెలిపారు. అలాగే మండలంలోని తోర్తి గ్రామంలోని బీజేపీ సీనియర్ నాయకులు, తోర్తి బీజేపీ బీసీ మోర్చా నాయకులు న్యాకపోట్ గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలుస్తాయని, ఇండియాను ప్రపంచ దేశాలు చూసే దిశగా అడుగులు వేశారన్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం ఎర్గట్ల విలేజ్. నా పేరు గడ్డం శ్రీనివాస్ రెడ్డి. నేను బీజేపీ మాజీ మండల్ ప్రెసిడెంట్ను, ఇప్పుడు జిల్లా కార్యవర్గ సభ్యుడిని. మోడీని ఆదర్శంగా తీసుకొని మన అరవింద్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కానీ, అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కానీ, ఇందూర్ నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కానీ, వీళ్ళంతా నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకొని వీళ్ళంతా గెలిచారు. ప్రత్యేక స్కీములు పెట్టి యువకులను కానీ మహిళలకు కానీ బీజేపీకి ఆకర్షితులు అయ్యటానికి చూస్తున్నారు. అట్లనే స్థానిక ఎన్నికలలో గెలిపించుకోవడానికి ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు. మహిళలు కానీ యువకులు కానీ చాలా సత్తా చాడదామని జిల్లా అధికార ప్రతినిధి జస్ అనిల్ గారు వచ్చి మా ఎర్గట్ల మండలికి వచ్చి సభ్యత్వం కార్యక్రమం బీజేపీ సభ్యత్వ కార్యక్రమంకి వచ్చి యువకులను మహిళలను ఉత్సాహపరిచి సభ్యత్వం తీసుకోవడానికి చాలా కృషి చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. 88, 89లో బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీలోనే ఉన్నాను. ఏ పార్టీకి చేంజ్ కాలేను. ఆ బీజేపీ సభ్యులు గెలవడానికి నా వంతు ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తాను. బీజేపీ నమ్ముకొని ఉంటాను. నా పేరు గడ్డం శ్రీనివాస్ రెడ్డి. మోర్తాడ్ మండల్ ఉమ్మడి మండల్లో మండల్ ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు కార్యవర్గ సభ్యుని. జిల్లాలో తిరుగుతూ ప్రతి గ్రామాన తిరుగుతూ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, మండల్ జడ్పీసీ కానీ వీళ్ళు గెలవడానికి నా వంతు కృషి చేస్తానని ఈ వేదిక ముఖ్యంగా చెప్తున్నాను. మండల్ నా తోటి మిత్రులు బీజేపీ మండల్ ప్రెసిడెంట్ ఎలేటి నారాయణ రెడ్డి గారు కానీ, అలాగే పల్లె గంగారెడ్డి గారు కానీ, పెద్దోళ్ళ గంగారెడ్డి గారు కానీ, రియర్ రాజేశ్వర్ గారు కానీ, అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులచారి గారు కానీ, అట్లనే ఎంపీ సాబ్ అరవింద్ ధర్మపురి గారు కానీ నాకు ఎనుగుండి ప్రోత్సహించి బీజేపీ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల బీసీ మోర్చా అధ్యక్షుడైనటువంటి నాయకుడు గంగాధర్ అనే నేను బీజేపీ కార్యకర్తనందుకు గర్వహిస్తున్నాను. ఎందుకనగా ప్రపంచం మొత్తం మోడీ మంత్రం జపిస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆ విధంగా ఉన్నాయి. మనకి చేయడానికి సభ్యత్వ నమోదు గురించి నా వంతు కృషిగా నాతో సాధ్యమైనంత మట్టుకు ప్రతి ఒక్క మహిళని, యువతని అందరినీ మోటివేట్ చేసుకుంటూ నా ఎంతో కృషిగా నేను ఎంత సభ్యత్వం చేయాలో అంత చేసేసాను ఆల్రెడీ. దానికి నిదర్శనం మా తొర్తి గ్రామస్తులు మంచి మెజారిటీనిచ్చి మమ్మల్ని మంచి తోడ్పాటునిచ్చారు. అదే కృషితోటి మేము చాలా కష్టపడి సభ్యత్వ నమోదుని మా బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లికార్జున రెడ్డి ప్రోత్సాహంతో మాతో సాధ్యమైనంత మట్టికి ఎంత చేయాలో అంత చేశాము. అదేవిధంగా ఇంకొంత ముందుకెళ్ళి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇంకొంచెం బలపరచాలందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఓకే. మరియు రాబోయే ఎలక్షన్లో నా పార్టీ బలోపేతం అయ్యేందుకు నా వంతు కృషిగా నాకు సహకారం అందిస్తున్నటువంటి మా
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున రెడ్డి గారి సపోర్ట్తో మరియు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి దినేష్ కులచారి సపోర్ట్తో మరియు మా ఎంపీ గారైనటువంటి అరవింద్ గారి సపోర్ట్తో నా పార్టీ బలోపేతానికి నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను. జై హింద్. భారత్ మాతాకి జై. జై మోడీ.